హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే బ్లాగ్స్. ఈ రోజు మనం చూడబోయేది 3-piece కుర్తా సెట్స్ అండి. సెట్ వచ్చేస్తాయి అనమాట. మనకి పాయింట్ ప్లస్ చున్నీ ప్లస్ టాప్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి ఇది కాటన్ ఫ్యాబ్రిక్ వచ్చేసిందండి. కలర్ కాంబినేషన్ బాగుంది అనమాట. మనకు వచ్చేసి ఇలా వచ్చింది. క్వాలిటీ కూడా బాగుందండి. మనకు వచ్చేసి ఇలా ఉందన్నమాట. చిన్న గోల్డ్ లేస్ ఉంటది కదా అనేది అక్కడ మనకి హ్యాండ్స్ దగ్గర అనేది ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా రౌండ్ నెక్ తోటి వచ్చిందండి. చూడండి ఇక్కడ దీని దగ్గర అనేది మనకి ఇలా వర్క్ అనేది ప్రొవైడ్. మనకి బ్యాక్ సైడ్ కూడా కుచ్చుకోవడం అనేది లేదండి. ఇలా వచ్చేసింది అనమాట. దీనికి లైనింగ్ అయితే లేదు, బట్ సీ త్రూ అయితే లేదు అండి. మనకి హ్యాండ్స్ కూడా ఫుల్ హ్యాండ్స్ వచ్చేసినాయి అనమాట. టాప్ వచ్చేసి సింపుల్ గా నీట్ గా మంచిగా ఉందన్నమాట. మనకి వచ్చేసి కంఫర్ట్ గా ఉంటది అనమాట. ఇలాంటి టాప్స్ వచ్చేసి మనకి మంచిగా కంఫర్ట్ గా అనేవి ఉంటాయి అనమాట. వచ్చేసి ఇలా ఉంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనకి ఇలా పలాజో పాయింట్ ప్రొవైడ్ చేశారండి. ఇలా ఉందన్నమాట. ఎలాస్టిక్ వచ్చేసింది. కంప్లీట్ గా ప్లెయిన్ గా ఉందన్నమాట. మనకి చాలా బాగుందండి. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ బాగుందండి. ఇది వచ్చేసి మనకి క్వాలిటీ వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ ఉంటది కదండి, అది ప్యూర్ అయితే కాదు. కొంచెం డిఫరెన్స్ అయితే అనిపిస్తుంది నాకైతే. కాకపోతే మరి చీప్ గా అయితే ఏం లేదు, బాగుంది అనమాట. మనకి నెక్స్ట్ చున్నీ వచ్చేసి ప్లెయిన్ గా వచ్చేసిందండి. మనకి సేమ్ అలాగే పాయింట్ ఎలా ప్రొవైడ్ చేశారో చున్నీ కూడా అలాగే వచ్చేసింది అనమాట. కంప్లీట్ గా ప్లెయిన్ గా వచ్చేసి లేస్ అనేది మనకి 4 సైడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇలా లెంతీగా బాగానే ఉందండి. చున్నీ కూడా వచ్చేసి బాగుంది అనమాట. మనకి ఇలా బాడీ హగ్గింగ్ గా ఉందండి. చాలా బాగుంది. డీసెంట్ లుక్ అయితే వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంకొక సెట్ అండి. ఇది రేయాన్ ఫ్యాబ్రిక్. ప్రైస్ వచ్చేసి 298. టాప్ ప్లస్ మనకి బాటమ్ వచ్చిందండి. ఇది కూడా బాగుంది. మనకి వచ్చేసి రెగ్యులర్ వేర్ కి మంచిగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. హై బడ్జెట్ పెట్టకుండా లో బడ్జెట్ లో బెటర్ అనే చెప్పొచ్చు అనమాట. ఇది శారీస్ కానీ ఏదైనా కానీ మనం వేర్ చేసే దాన్ని బట్టి కొంచెం డిఫరెంట్ లుక్ అయితే చేంజ్ అవుతుంది. ఇంకొకటి మన స్కిన్ టోన్ ని బట్టి కూడా కొన్ని నార్మల్ క్వాలిటీ ఉన్న వేసినా కూడా చాలా మంచిగా కనిపిస్తాయి అనమాట. ఇది కూడా చాలా బాగుంది అనమాట. సింపుల్ గా యూనిక్ గా బాగుంది. ఇది వచ్చేసి దీనికి కూడా లైనింగ్ అనేది లేదు, బట్ సీ త్రూ అయితే ఏం లేదండి. దీనికి కూడా బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. మనకి మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారనమాట. వీళ్ళు కూడా వచ్చేసి ఇలా ఉంది. లెంతీగా ఉందండి. మంచిగా బాగుంది అనమాట. మనకి ప్లాజో పాయింట్ అనేది ప్రొవైడ్ చేశారు. 298 లో బెస్టే కదా అండి. ఇంత 2-piece సెట్ రావడం అంటే కొన్ని అసలు బాగుండవు. ఇదైతే పర్లేదు అనమాట. మనము కొన్ని రోజులు మంచి హ్యాపీగా యూజ్ చేయొచ్చు అనమాట. ఇలా వచ్చేసింది. ప్లాజో పాయింట్ ప్రొవైడ్ చేశారు. చూడండి క్వాలిటీ కూడా తెలుస్తుంది కదా మీకు. నేను ఇంకా ఏ ఫిల్టర్స్ కూడా యూజ్ చేయట్లేదండి. నార్మల్ గా ఎలా ఉందో అలాగే చూపించేస్తున్నాను. కెమెరాకి కొంచెం డిఫరెన్స్ తప్ప ఇంకా ఏం లేదనమాట. ఇలా వచ్చేసింది. చాలా బాగుంది అనమాట. క్వాలిటీ లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇది కూడా వచ్చేసి 298 లో బెస్ట్ ఆప్షనే అండి మనకు వచ్చేసి. ఇంకొక సెట్ అండి. ఇది ప్రైస్ వచ్చేసి 446. ఇది మీకు ఐడియా ఉంటే నేను ఆల్రెడీ మింత్రాలో తీసుకున్నానండి. సేమ్ ఇలాంటి సెట్ నాకు మీషోలో కూడా కనిపించింది అనమాట. సెర్చ్ చేస్తుంటే సరే ఒకసారి ఆర్డర్ పెడదాం, చూద్దాం క్వాలిటీ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా. ప్రైస్ వేరియేషన్ ఉంది. అదేమో 996 ఆ రేంజ్ లో ఉందండి. ఇది వచ్చేసి 446 449 ఆ రేంజ్ లో పడ్డది అనమాట. ఆ క్వాలిటీ అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదండి. మనకి వచ్చేసి అది కూడా సిమిలర్ గానే ఉంది. కొంచెం క్లాత్ అయితే కొంచెం మెలిసిపోయినట్టు అనిపిస్తుంది, బట్ సేమ్ క్వాలిటీ ఉందండి. నిజం చెప్పాలంటే సేమ్ ఉంది. కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది, బట్ మిగతా అంతా ఆల్ ఓవర్ అయితే సేమ్ టు సేమ్ ఉందన్నమాట. మనకి ఎవరికైనా నచ్చితే అది ఈ రేంజ్ కాబట్టి ఇది తక్కువ బడ్జెట్ లో ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలా వచ్చేసింది. సేమ్ ఫ్రిల్స్ తోటి సేమ్ టాప్ అనేది ప్రొవైడ్ చేశారనమాట. ఇలా పర్పుల్ కలర్ లో వచ్చేసింది. గార కూడా మంచిగా వచ్చింది. కింద మనకి టాప్ గా కూడా వేర్ చేసుకోవచ్చు. జీన్స్ పైన కూడా వేర్ చేసుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. చాలా బాగుంది. పాయింట్ వచ్చేసి మనకి ధోతి పాయింట్ టైప్ ఇచ్చారనమాట. మీకు ఆల్రెడీ ఆ వీడియో చూస్తే అర్థమవుతుంది అనమాట. ఇది కూడా సేమ్ టు సేమ్ ఉందండి. నిజంగా టాప్ అన్న కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది కానీ పాయింట్ వచ్చేసి కంప్లీట్ గా సేమ్ టు సేమ్ అనమాట. మనకి ధోతి పాయింట్ ఎలా ఉందో సేమ్ అలాగే ప్రొవైడ్ చేశారనమాట. ఎలాస్టిక్ అనేది ప్రొవైడ్ చేసి వచ్చేసింది అనమాట. క్వాలిటీ లుక్ వైజ్ అయితే నో ప్రాబ్లం అండి. లుక్ వైజ్ క్వాలిటీ వైజ్ అయితే ఇవి బెస్ట్ ఆప్షన్ అనే చెప్పొచ్చు అనమాట. అండ్ నేను లాస్ట్ వీడియోలో ఒకటి డ్రెస్ చూపించాను కదండి, స్టిచ్చింగ్ జిమ్మిచ్చుది. అది మాత్రం కొంచెం స్టిచ్చింగ్ అయితే ప్రాపర్ గా లేదు. అంటే స్టిచ్చింగ్ బాగుంది, బట్ ఏంటంటే వేసుకున్న తర్వాత కింద కాళ్ళ దగ్గర టాప్ వచ్చేస్తుంది కదా మనకి, అది అనేది కిందికి మీటికి అనిపించింది అనమాట నాకు వచ్చేసి. మిగతా ఆల్ ఓవర్ అయితే సేమ్ ఎలా చెప్పినో అలాగే ఉందన్నమాట మనకు వచ్చేసి. సో వీటి లింక్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తానండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చెక్అవుట్ చేసేసండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.